అంటే ఈ సాధన అమ్మవారి ఉపాసన మనం తరించడం కోసం అండి, మన ద్వారా అందరినీ తరింపు చేయడం కోసం అండి. అంటే మీకేమనిపిస్తుంది మామూలుగా? అంటే ప్రశ్న వేస్తున్నారు కదా, ఒక ప్రశ్న ఉత్పన్నమైందంటే ఆ ప్రశ్నకి మీరు కొన్ని కారణాలు తెలుసుకుంటూ ఉంటారు. మీకేమనిపిస్తుంది? ఈ యొక్క ప్రశ్న నేను వేస్తున్నాను అంటే ఒక టీచర్ ఉంటే అందరిని విద్యార్థుల్ని పాస్ చేయాలని చూస్తారు కదండి. ఈ ఉపాసనలోకి వచ్చిన వాళ్ళు వారి ఉపాసన బలంతో చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని కూడా ఒక వెలుగు వైపుగా నడిపిస్తే బాగుంటుంది. వారు తరించడం అనేది ఎలాగ అమ్మవారి దయతో వారు తరించిన తర్వాత జన్మ తీసుకున్నారేమో అనిపిస్తుంటది. ఇప్పుడు ఒక కేజీ బియ్యం ఉడకబెట్టడానికి పాత్ర అవసరం, కానీ ఏ పాత్ర పెడితే ఆ పాత్ర కేజీ బియ్యం ఉడకదు. కేజీ బియ్యం ఉడకడానికి తగినటువంటి పాత్రను మనం ఎంచుకోవాలి. అలాగా ఈ పాత్ర కూడా కొంతవరకు నేను నిలబడాలని ప్రారంభించాను, కొంతమందిని నిలబెట్టాలని ప్రారంభించాను, ఎంతమందికో నిలబెట్టే అవసరం ఉంటుందని చెప్పి ఇంకా ప్రారంభిస్తున్నాను. అది ఉపాసన రహస్యం. అంటే ఉపాసన ఎప్పుడు కూడా ఇంతమందికి నేను చూడగలని చేయలేం, కానీ చేస్తూ ఉంటే ఇంతమందికి మాత్రం తరింపించే అవకాశం మాత్రం ఇది జరుగుతుంది. అంటే మన పాత్ర అవసరాన్ని బట్టి పెరుగుతూ ఉంటుంది, అవసరాన్ని బట్టి తగ్గుతూ ఉంటుంది. అంటే మనమే ముఖ్యమని ఎప్పుడూ చూడకూడదు. ఏది ముఖ్యమో దాన్ని మనం ప్రపంచానికి అందించాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క భావంతో ఇక్కడికి వస్తారు. అందరి అవసరాలకి ఒకే భావం ఎప్పుడూ కూడా తీర్చదు. ఒక్కొక్క భావం, మీరు ఇందాకలే అన్నారు, ఒక విద్యార్థిని పాస్ చేయడానికి ఒక ఉపాధ్యాయుడు హరిశ్ర కృషి చేస్తాడు. పాస్ అంటే ఏంటి? ఒక మెట్టు ఎక్కించడం. కానీ నేను పాస్ చేయడం అంటే ముందుకు పంపించడం. అంచేత నేను ఎప్పుడు కూడా వాళ్ళు పాస్ అంటే ముందుకు వెళ్ళండి అంటుంటాం. అంచేత జరిపించడం వేరు, జరిగించడం వేరు, జరపడం వేరు. ఈ మూడు కూడా స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ మూడు కారణాలకి కూడా ఉపాసన అద్వితీయంగా పనిచేస్తుంది. అదే నమ్మకంతో ఆ రోజున వేసిన మొక్క ఈ రోజున ఇంత అద్భుతాన్ని ఆవిష్కృతమైంది. ఎంతమందో సాయం చేశారు. నేను చేసే సాధనకి ఎక్కడ భంగాలు కడక్కుండా నన్ను అద్భుతంగా కూర్చునే స్థాయికి వీళ్ళందరూ చేశారు. కాబట్టే నాకు ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను ఈ రోజున జపం చేసుకుని, ఈ రోజున మీరు అడిగే ప్రశ్నలకి కొన్ని అన్నిటికీ చెప్పకపోయినా కొన్నిటికైనా సమాధానం చెప్పే అవకాశం అమ్మవారు ఇచ్చారు. అంటే ప్రశ్న అంటే ఒక అణువు, అంటే అమ్మ గురించి రహస్యాల్లో ఒక్కొక్కటి తెలుసుకోవడానికి ప్రశ్న మీన్స్ ప్రశ్న అన్నదానికి కూడా అద్భుతమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. నిజంగా జవాబు చెప్పడం ఈజీ, ప్రశ్న తయారు చేయడం కష్టం. బాగా తెలుసుకోండి. ఎందుకంటే ప్రశ్నలు తయారు చేసేవాడు అహర్నిశలు కష్టపడాలి, జవాబు రాసిన వాడు ఒక రాత్రి చదివితే చాలు. అంచేత ప్రశ్న తయారు చేయడం కష్టం. అంచేత శ్రీ విద్యా రహస్యమే కాదు, నాట్ ఓన్లీ ఏది చేసినా కూడా ఒకటి ఉత్పన్నం అయితేనే ఉన్మేష నిమిషోత్పన్న, అది ఉత్పన్నం అవ్వాలి. ఉత్పన్నం అయితేనే దానికి సమాధానం వెతుక్కుంటూ ఉంటాం. అంచేత ప్రతి దానిలో కూడా సమానాధిక వర్జిత ఉపాసన ఎప్పుడు కూడా నిలబడుతుంది, నిలబెడుతుంది. రెండు గుణాలు అందులో ఉన్నాయి. అంచేత నేను నిలబడ్డానికి చేస్తే నా కుటుంబమే తరిస్తుంది, మనం నిలబెట్టాలని చేస్తే అన్ని కుటుంబాలు బాగుంటాయి. అన్ని కుటుంబాలు బాగుంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు నా పిల్లలు నా ఇంటికి వస్తారు అన్న భావంతో ఈ సాధన జరుగుతుంది. ఏదైనా మనం ఒక పని చేయలేకపోతున్నాం అనుకోండి, శక్తి తక్కువైంది అంటారు. నీరసం, వాడికి ఎక్కువ రోగాలు వస్తున్నాయి అనుకోండి, వాళ్ళ శక్తి తక్కువైంది, శక్తిహీనం. ఆ శక్తి అనేది అమ్మ రూపమే కదండి, అమ్మే కదా. అంటే శక్తి తగ్గింది, శక్తిహీనమైంది శరీరానికి. ఎన్ని కూటాలు ఉన్నాయో అన్ని కూటాల్లో శరీరం ఏం చేస్తుంది అంటే కొన్ని సంవత్సరాలకి దాని పని చేస్తుంది, అలసిపోతుంది, బాగా అలసిపోతూ ఉంటుంది అన్నమాట. అంచేత శరీరంకి ఆసక్తి కలిగింది అంటే దానికి ఆహారంతో నిలబెట్టుకుంటున్నాం. మానసిక ఆసక్తి కలిగింది అనుకోండి, దాన్ని మంత్ర సాధన. వాడు మానసికంగా రైట్, శారీరకంగా అన్ఫిట్. కానీ శారీరకంగా వాడిని ఉత్తేజపరచడానికి ఏంటి వాడాలో అది వాడాలి. ఆ వాడింది లోపల శక్తిని పుట్టించే శక్తి మంత్రం చేస్తుంది. నేను అశక్తుడిని అని ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, పరిగెట్టాలని ఉంటుంది వాడి జీవితంలో, ఆ తీరని కోరిక. కానీ మానసికంగా ఎంత దూరం పరిగెడుతున్నాడు వాడు, ఆధ్యాత్మ తత్వంతో వాడు ఎంత దూరం పరిగెడుతున్నాడు. మనకంటే కొన్ని వేల కోట్ల కిలోమీటర్లు వెళ్ళి ఆలోచన విధానాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడు. వాడు ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ నాట్ ఓన్లీ, కానీ ఇప్పుడు ఆధ్యాత్మిక హ్యాండిక్యాప్డ్ కాదు వాడు కదా. అంచేత నీరసం వేరు, నీరసించిపోవడం వేరు. దానికి జాగ్రత్తలు తీసుకుంటే ఎప్పటికైనా అవుతుంది. కానీ మానసిక నీరసం రాకుండా మాత్రం మానసికంగా చూసుకోవాలి. మనోధైర్యం పెంచుకోవడానికి మంత్ర సాధనే పెద్దలు నియమించిన దారిలోనే మనం మంత్ర సాధన చేసాము. నేను మంత్రోపాసకుడు కదా అని చెప్పి ఇంకో దారి మనం వేసుకోకూడదు. మనం మహనీయులు వేసిన దారిలోనే వెళ్ళాలి. మన సాధన కూడా అక్కడే వేయాలి.
మనం మహనీయులు వేసిన దారిలో వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడక్కడ వాడేసి ఆ శక్తిని అంతా కోల్పోతూ ఉన్నప్పుడు చిన్న చిన్న రోడ్డు రిపేర్లు వస్తాయి. ఆ రిపేర్కైనా మనం పనికొస్తాం మన సాధన అని చూడాలి తప్ప మనం సాధకుని నేను అయిపోయాను, నేనే గొప్పవాడిని, నేను కూడా ఒక తత్వాన్ని రాస్తానని చెప్పి ఇంకో దారి వేయడం అన్నది సమంజసం కాదని నా అభిప్రాయం. చాలా మంది అలా చేస్తున్నారని నాకు వినిపిస్తున్నారు, నేనైతే చూడలేదు. అది వద్దు. మనం ఏంటంటే మహనీయులు వేసిన దారిలో వెళ్దాం. వాళ్ళు వేసిన సాధన అద్భుతం. వాళ్ళ వేసిన దానికంటే గొప్పగా మనం ఎప్పుడు వేయలేం. అంటే ఆ గొప్పతనం కోల్పోకుండా మనం నిలబెట్టాలి అంటే దానికి ఆ సాధన చేసుకుంటూ అదే దారిలో వెళ్తే మనతో ఇంకో 10 మంది వస్తారు. తెలియని దారి ఒక 10 వేసే బదులు తెలిసే దారి ఒకటి మంచిది. ఆ తెలిసే దారినే మనం దరికి తీర్చేటువంటి యోగ్యతని మంత్ర సాధన చేస్తాం. ఒక మంత్ర జపం చేసిన తర్వాత అది సిద్ధించిన తర్వాత అండి మరొక మంత్రాన్ని చేయొచ్చు అంటారు కదా, కానీ ఈ సిద్ధించిన సిద్ధి వారికి ఎప్పుడు ఉంటుందండి? అంటే మధ్యలో వాళ్ళ మంత్ర జపం ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి. ఇవాళ గణపతి చేసి రేపు బాల చేసి ఎల్లుండి గాయత్రి చేయాలి అది కాదు సిద్ధి. ఎప్పుడూ వాళ్ళు ఆవృతం చేస్తూ ఉండాలి. అలా నిరంతరం వాళ్ళు చేస్తూ ఉండాలి. ఇంకో సంఖ్యా ప్రమాణం చేసిన తర్వాత ఆ సంఖ్య అయిన తర్వాత ఆ సిద్ధి అలాగ ఉంటుంది. అది జారిపోకుండా పెట్టాలి. అది మళ్ళీ అదే మంత్ర సాధన రోజు చేసుకుంటూ ఉండాలి. అంటే అది తరక్కండా ఒక బిందులో గ్లాసులు నీళ్ళు తీస్తాం, 2 గ్లాసులు తీస్తాం, 3 గ్లాసులు తరుగుతుందని తెలుసు, మళ్ళీ బిందుని నింపుకోవాలి. అంతేగాని పూర్తి అయిపోయాక నింపుదాము అంటే కరెక్ట్ కాదు. అది పదార్థం, ఎవరైనా నింపుతారు, నువ్వు నింపపోయినా. ఇది పరమార్థం, ఎవరు నింపలేరు, మనమే నింపుకోవాలి. అంచేత ఒక స్థాయికి వచ్చి సిద్ధించిన తర్వాత సిద్ధులు కోల్పోకుండా దాన్ని కాపాడుకోవడమే మళ్ళీ నిరంతరం చేస్తూ ఉండాలి. అందుకే మహనీయులు కూడా చాలా జాగ్రత్తగా చెప్పారనమాట. దీనికి దిగ్బంధనాలు ఉన్నాయి, దిగ్బంధన మంత్రాలు ఉన్నాయి. అది మహావిద్యలో ఉంటుంది. మహావిద్య హోమం చేసినప్పుడు పరివస్య రహస్యంలో మహావిద్యలో కూడా చక్కగా చెప్పారు ఎలా దిగ్బంధనం చేసుకోవాలి, ఎలా దాన్ని ఆ స్టేబుల్గా ఆ ఎనర్జీని కాపాడుకోవాలని చెప్పారు. కానీ అంతా కూడా అదొక సైంటిఫిక్ రీజన్, ఒక సైంటిఫిక్, అది ఒక సైన్స్తో ప్రారంభమైంది. మనం దాన్ని సెన్స్తో దాన్ని కొలుచుకోవాలి. సెన్స్ ఉన్న వాడికి సైన్స్ ఉపయోగపడుతుంది, సెన్స్ లేని వాడికి సైన్స్ ఉపయోగపడదు. అది ఒక తత్వం. కానీ మహనీయులు ఏం చెప్పారంటే దిగ్బంధనం చేసుకున్న తర్వాత వన్స్ ఆ శక్తి కోల్పోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక పదార్థం ఒక సంచిలో పెట్టినప్పుడు ఒక దానికి తగిలింది, ఒక రంధ్రం పడింది అనుకోండి, జారిపోతుంది. జారిపోతున్నప్పుడు ఏం చేస్తాము, రంధ్రం పెద్దదైనప్పుడు చూసుకుందాం అనకూడదు, రంధ్రం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన శక్తి కోల్పోతోందని ఆలోచన మనతో ఎప్పుడైతే వచ్చిందో అనుష్ఠానాన్ని ఎక్కడో మనం భంగం కలిగినట్టుగా అనుష్ఠానాన్ని జాగ్రత్తగా చూసుకుంటే శక్తి కోల్పోకుండా మాత్రం ఉంటుంది, అందులో అనుమానం అయితే లేదు. అంటే సామాన్యులు అన్ని వర్ణాల వాళ్ళు అందరూ కూడా ఈ అనుష్ఠానము, ఈ మంత్రసిద్ధి, మంత్ర సాధన అని చేసుకోవచ్చు. సర్వవర్ణాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అని చెప్పింది. అన్ని వర్ణముల వాళ్ళకి శ్రీ విద్య. శ్రీ విద్య బ్రాహ్మడికి అనే క్షత్రియుడికనో వైశ్యుడికనో శూద్రుడికనో లేదు. ఇది 4 వర్ణముల వాళ్ళు శ్రీ విద్యను చేయొచ్చు. ఇది నా అభిప్రాయం కాదు, పెద్దల అభిప్రాయం కాదు, శాస్త్రాల ధర్మాలు చెప్పినవి. కానీ అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని వర్ణాలకు అవసరం. అది తెలుసుకుని దీనిలో నిలబడితే చాలా బాగుంటుంది. ఏమైనా టూకీగా కొంచెం తెలియజేస్తే వాళ్ళు తప్పు సరిదిద్దుకుంటారు. కొన్ని నేను అంటుంది అంటే అనుష్ఠానం చేసినప్పుడు కొన్ని ఉంటాయి. అదేంటే ఇలా చెప్పేది కాదని, అది గురువు దగ్గర వీళ్ళు నేరుగా కొన్ని తీసుకుంటే ఆ సంశయాన్ని, ఏదైనా నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని, సంశయంతో ఏం పని చేసినా ప్రయోజనం లేదు. నిస్సందేహంగా చేస్తే దాని రిజల్ట్ మనకు తెలుస్తుంది. అంచేత ఒక ఖాళీ పెట్టిన ఇందులో ఏదో ఉందని మాయ చేసే బదులు మూత తీసి చూపిస్తే వాడికే తెలుస్తుంది. అంచేత మనలో ఏదుందో నేను మూత తీయకుండా తెలుసుకునేవాడు శ్రీ విద్యా రహస్యం తెలిసిన వాడే అవుతాడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు దాన్ని చెప్పగలడు, ఒక ఇంజనీర్ ఉన్నాడు ఎక్కడ ప్రాబ్లమో చెప్తాడు, ఈ మెకానిక్ టీవీలు బాగు చేసేవాడికి అందులో ప్రాబ్లం తెలుస్తుంది. ఇక్కడ ఏదైనా మంత్రం తప్పు చదివితే నేను చెక్ చేసుకుంటాను. ఇలా కొన్నింటికి కొన్ని ఉన్నాయి. అంచేత అన్ని వర్ణముల వాళ్ళు చేస్తున్నప్పుడు సపోజ్ బ్రాహ్మణుడు చేశాడు, మొదటి నుంచి కొన్ని కట్టుబాట్లకి నియమాలకి నిబద్ధతలకి వాళ్ళ కుటుంబాలు రావడం వల్ల వీటికి ఇది వంట పడుతుంది. క్షత్రియుడు ఉన్నాడు కొంతవరకు 50% రావచ్చు, వైశ్యుడు ఉన్నాడు వ్యాపార రహస్యం. అంతే
బ్రాహ్మణో శమకమాసీత్ బాహూరాజన్యకృత ఊరు తదస్స యద్వేశ్య పద్భ్యాగం శూద్రో జాయత అని చెప్పి వృష సూక్తం చెప్పింది. నారాయణ ముఖంలోంచి బ్రాహ్మణుడు, భుజంలోంచి క్షత్రియుడు, ఊరువుల్లోంచి వైశ్యుడు, పాదాలలోంచి శూద్రుడు పుట్టాడు. అంత మాత్రం శూద్రుడు ఇది కాదు. నిజంగా చెప్పాలంటే పాదపూజ చేస్తున్నాం అంటే ఎవరికి చేస్తున్నాం? వాడికే ముందు ఎక్కుతుంది, తర్వాత వీడికి. అంచేత ఈ రోజున లౌకికంలో అనేకమైనటువంటి భావాలు పెట్టుకుని ఒక వ్యక్తి నిలబడ్డం గురించి అనేక మంది వ్యక్తుల్ని ఈ విధంగా వాడుకుంటున్నాను నా అభిప్రాయం. అదొద్దు, మనందరం ఒకటే అన్న భావమే శ్రీ విద్య రహస్యం నిలబెడుతుంది. అంటే శ్రీ విద్యను తెలుసుకోవాలి, శ్రీ విద్యని అపారంగా ప్రేమించాలి, శ్రీ విద్యలో ఉన్న రహస్య తత్వాన్ని తెలుసుకుని ఆచరించాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను ఎవరు విమర్శించే స్థితికి లేకుండా నువ్వు చక్కదిద్దుకోవాలి. అది శ్రీ విద్యలో ముఖ్యమైన రహస్యాలు. ఈ 4 తెలుసుకోవాలి. నాకు తెలుసు కాబట్టి ఈ విద్యతోటి ఏదైనా చేసేయచ్చు, కానీ ఏదైనా చేసేదానికి ఈ విద్యను వాడకూడదని నా అభిప్రాయం. అంచేది అవి ఆ నియమాలు కొన్ని చెప్పండి టూకీగా. అంటే దీన్ని చిన్న విద్యతో ఏదైనా చేయొచ్చు. అంతర్ముఖ సమారాధ్యం అని చెప్పిన శత్రుత్వాన్ని పెంచుకోవచ్చు, శత్రువును కూడా మనం వశపరుచుకోవచ్చు. ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. ఇవన్నీ ఇలా చేయకూడదు. చేయడం వల్ల శక్తిహీనం అయిపోతుంది. కొన్నాళ్ళకి వాడు కురీపిగా మారిపోతాడు. నిజంగా ఈ విద్యతో ఎవరికైనా ప్రమాదానికి దారి తీస్తే వాడు కుష్ఠవ్యాధితో ప్రారంభమవుతుంది మరుజన్మ. అంచేత ఈ అనర్థాలు నిజమా అబద్ధమని మనకు అనవసరం, కానీ నిజమైతేనే వాళ్ళు రాస్తారు. అంచేత అంత ప్రమాదం ఉంది అని తెలుసుకున్న తర్వాత ప్రమోదం దగ్గరికి వెళ్తాం మనం. ప్రమోదం నిలబెడుతుంది, ప్రమాదం అర్హిస్తుంది. అంచేత కొన్ని రహస్యాలు కొన్ని తత్వాలతో కొంతమంది వెళ్తాం. అంచేత అటువంటి స్టెబిలిటీ కొన్ని తత్వాల్లో కొన్ని వర్ణాల్లో ఉండవేమో అని చెప్పి జాగ్రత్త పరచడానికి చెప్పేటువంటి విషయం తప్ప అజాగ్రత్తగా వెళ్ళకండి అని చెప్పడానికి నా ప్రయత్నం తప్ప వాళ్ళని విమర్శించడం గురించి కాదు. అది తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా చెప్పబోయేది ఒకటే. టీవీలో నా బోటి వాళ్ళు ఎంతమందో నేను చెప్పిన దానిలో కూడా కొన్ని ఆచరించి కొన్ని ఆచరించడానికి ముందు వచ్చి తెలుసుకుంటే మీ అందరికీ మంచి విషయాలు తెలుస్తాయి. ఒక 10 నిమిషాల్లో జీవిత సృష్టి అంతా చెప్పలేం ఎవరం కూడా ఏమండి. కానీ 10 నిమిషాలు మన జీవితాన్ని మారుస్తోందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాలు జీవితంలో అద్భుతమైన అమృతతుల్యమైనటువంటి తేనెలో ముంచుకుని పనస్తోన్న తిన్నట్టుగా ఆనందం ఆ క్షణమే అనిపిస్తాం. అలాగా ఒక 4-5 ఎక్కువైతే కడుపుకి ఇబ్బంది వస్తుంది. కానీ ఇది ఎన్నిసార్లు విన్నా అటువంటి మాధుర్య తత్వంతో ప్రపంచం నాశనం కాకుండా నీ వంతుగా నా వంతుగా నిలబెట్టేటువంటి పరికరాలు, శక్తులు, శక్తి కూటములు ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని వినండి, ఆచరించండి అని చెప్పి ఇంకొకసారి ఈ బాలభాస్కర్ శర్మ చెప్తున్నాను. చాలా సంతోషం గురుగారు. అయితే ఇక్కడ ఈ ఆశ్రమానికి దీనికి ఒక నామం ఇవ్వాలి, దీనికి ఒక పేరుతో పెట్టాలి ఇలా అనుకున్నప్పుడు అమ్మవారు మీకు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే? నాకు ఇచ్చినటువంటిది ఒక దేవి పీఠమే ముందు సందేశం ఇచ్చారు. ఎప్పుడైతే నలుగురు రావడం వెళ్ళడం జరుగుతుందో ఇది ఒక ఆశ్రయంగా మారితే బాగుందేమో అనిపించింది. ఇక ఆశ్రయం, దేవి ఆశ్రయం, అది ఆశ్రయం పిలవకుండా ఆశ్రమం పెట్టారు. దేవి ఆశ్రయం నలుగురికి ఒక నీడనిచ్చేటువంటి ఒక అద్భుతమైన క్షేత్రంగా ఎదగాలి, భారతదేశానికి ఇది ఒక పుట్టిలుగా మారాలి అని నా తపన. అదేవిధంగా ప్రతి పౌర్ణమి నాడు అందరికీ కూడా ఆశ్రమం తరపుని పూజా ద్రవ్యాలన్నీ కూడా ఉచితంగా ఇస్తాము. వాళ్ళకి పూజ చేయిస్తాము. తీర్థం ప్రతి వాళ్ళకి నా చేతులతో ఇస్తాను. వాళ్ళ పూజ చేయిస్తాను, భోజనం పెడతాను. ఆఖరి వాడు భోజనం చేసి ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను మా ఇంటికి వెళ్ళను. ఇది నా తపన. అంచేత పుట్టింటికి ఆడపిల్ల మగపిల్లడు వచ్చి ఎలాగ ఆనందంగా వెళ్తున్నారో అలాగే ఆనందంగా వచ్చి వెళ్ళాలని సంకల్పంతో దేవి ఆశ్రయంగా అనుకున్నాము. దేవి ఆశ్రమంగా మారింది. ఏకోత్తర సహస్ర శ్రీచక్ర పీఠం. అంచేత అన్ని బహురూపా బుధార్చితన్నగా ఈ 2 పేర్లు ఎక్కువగా అందరికీ తలమానికంగా ఉన్నాయి. అంచేత తప్పకుండా ఆ పేర్లతోటే మనం ముందుకు వెళ్ళిపోతాం. అలవాటు అయిపోయింది. కానీ 2 కోట్ల పేర్లున్న ఒక శక్తి పేరే. అంచేత దేవి ఆశ్రమమైన దేవి పీఠమైన అమ్మవారి యొక్క. అవునండి. కానీ కోటి శివలింగాలు పెట్టాలని భవిష్యత్తులో శివశక్తుల్ని ఇద్దరిని కూడా ఒకే దగ్గర పెట్టి ఆలోచించాలని చెప్పి 2014లో ప్రయత్నం చేశాను. 1116 లింగాలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కోటి లింగాలకి కూడా 1116 లింగాలు పెట్టి ప్రతి లింగం చుట్టూరా కూడా 9200 లింగాలు పెడుతూ అలాగా 1,11,00,000 భారతదేశానికి అతి త్వరలో దర్శనం ఇప్పించాలి అని అమ్మవారి ద్వారా సంకల్పం చేసుకున్నాను.
దీనికి ఎవరైనా పాల్గొనొచ్చండి వాళ్ళు అందరూ నా తపనే అది. ఇంత విన్నారు కాబట్టి ఎంతమందో సహకరిస్తే ఇంత చేయగలిగాను, మీరందరూ సహకరిస్తే ఇంతకి 1000 రెట్లు చేస్తాను. నా దగ్గర చేసే శక్తి ఉంది, ఆలోచించే శక్తి ఉంది, కానీ నడిపించే శక్తి మిమ్మల్ని కోరుకుంటున్నాను.